కన్స్ట్రక్షన్ అంటే మనకి మొదట గుర్తుకొచ్చేది ఇటుకలే. అందులో రెడ్ బ్రిక్స్ అంటే అందరికీ తెలిసిందే. కానీ అదే రెడ్ బ్రిక్స్ కంటే ఇంకా గట్టిగా, ఇంకా స్ట్రాంగ్ గా ఉండే ఒక మంచి ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియదు. ఒకసారి ఇక్కడ గమనించండి. రెడ్ బ్రిక్స్ అయితే చిన్నగా కొట్టగానే ముక్కలవుతున్నాయి. కానీ స్ట్రాంగ్ వారి ఫ్లై యాష్ బ్రిక్స్ మాత్రం ఎంత కొట్టినా సులభంగా బ్రేక్ కావడం లేదు. చూర చూర అయిపోయింది, కనిపిస్తుంది కదా మనకు. ఇది ఫ్లై యాష్ బ్రిక్ అనేది ఎలా ఉందో అలానే ఉన్నది. చాలా స్ట్రాంగ్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. స్ట్రాంగ్ కంపెనీ అండి మొత్తం కూడా. ఇది మనకి 8 రూపాయలలో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 11 రూపాయలు అలా మనకి చార్జ్ అయితే చేస్తారు. చాలా మంది అనుకునేది ఏంటంటే ఫ్లై యాష్ బ్రిక్స్ అంటే లోకల్ గా చిన్నగా తయారు చేస్తారు, క్వాలిటీ ఉండదు అనేది. కానీ స్ట్రాంగ్ వారి బ్రిక్స్ పూర్తిగా అడ్వాన్స్డ్ మెషినరీతో తయారవుతాయి. ఇందులో వాడే రా మెటీరియల్ కూడా టాప్ క్వాలిటీదే. మీకు ఇక్కడ చూస్తున్న ఈ పెద్ద మెషినరీ సెటప్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది చిన్న స్థాయి ప్రొడక్షన్ కాదు, పెద్ద స్థాయిలో నడిచే యూనిట్. ఇంకా వీరి నమ్మకానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వీరి బ్రిక్స్ ని ఉపయోగిస్తున్నారు. L&T కన్స్ట్రక్షన్ లాంటి సంస్థలు, అలాగే అపర్ణ, గౌరా లాంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా వీరి క్లయింట్స్ గానే ఉన్నారు. ఫ్లై యాష్ బ్రిక్స్ అంటే అందరూ కూడా ఇది అని అనుకుంటారు. ఇది మొత్తం కూడా బర్కులు కనిపిస్తుంది కదా, ఇది కాదండి. ఫ్లై యాష్ బ్రిక్ అంటే ఇది ఇప్పుడు మనకు కనిపించేది అయితే ఫ్లై యాష్ బ్రిక్. ఇది మొత్తం కూడా మనకి సాఫ్ట్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది యూజ్ చేస్తే మనకి అసలు కావచ్చు, సిమెంట్ కూడా మనకి తక్కువ ఉండడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర నుంచి ఇంటి నిర్మాణం అంటే G+1 G+2 ఇలా ఇల్లు నిర్మాణం చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల వరకు ఈ బ్రిక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ కంపెనీలో ప్రొడక్షన్ అవుతున్నటువంటి బ్రిక్ అండి ఇది మొత్తం కూడా. అందరూ ఇది అనుకుంటారు, ఇదైతే కాదు ఇది. కానీ ఇది పెద్ద ప్రాజెక్టు వరకే పరిమితం కాదు. చిన్నగా ఇల్లు కట్టుకునే వారికి కూడా ఎంత క్వాంటిటీ కావాలన్నా వీరు సప్లై చేస్తారు. మేము కూడా నమ్మకం కోసం వీరి బ్రిక్స్ ఉపయోగించి కట్టిన ఓ బిల్డింగ్ ని ప్రత్యక్షంగా వెళ్లి చూసాం. మీరిప్పుడు చూస్తున్న ఈ బిల్డింగ్ మొత్తం స్ట్రాంగ్ వారి ఫ్లై యాష్ బ్రిక్స్ తోనే నిర్మించబడింది. క్వాలిటీ, ఫినిషింగ్, స్ట్రెంగ్త్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. డిఫరెంట్ సైజెస్ లో అయితే మనకైతే దొరికిపోతూ ఉంటుంది. మనకి రెడ్ ఇటుక కన్నా మనకి ఈ ఇటుక చూసుకున్నట్లయితే 3 రెట్లు అయితే బలంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. వాటర్ అబ్జర్వేషన్ కూడా ఉండదు, చెద్దలు కూడా పట్టదండి దీనికి మొత్తం కూడా. మనకి ఎర్ర ఇటుక తోటి పోల్చుకుంటే మనకి సిమెంట్ అదే విధంగా ఇసుక మనకి చాలా తక్కువ అయితే పడుతుందండి. అందరికి అపోహ ఉంటుంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే దీంతో నిర్మాణం చేస్తారని చెప్పేసి. మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పంపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.